రైట్. ఇంకొక అంశం ఏంటంటే మీరు మంచి రైటర్, మంచి కవి, మంచి సాహిత్యం, మీకు ఆల్రెడీ అవార్డు కూడా వచ్చింది, అది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు న్యాయవృత్తి, ఇంకొక వైపు మీరు మీ యొక్క దగ్గర ఉన్న టాలెంట్ను కూడా తెలంగాణ సమాజానికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది పాటల రూపం ఏదైనా కావచ్చు. తెలంగాణ ఆంధ్ర అనే మళ్ళొక్కసారి విద్వేషమైన వాతావరణం కూడా రగులుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు. ఓ పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, మరో పక్కన ఒక జబర్దస్త్కు సంబంధించిన ఒక నటుడికి సంబంధించిన లైవ్ మీ ఆస్తులన్నీ మా ఆస్తులంతా మీరు కొనేటోళ్ళు ఉన్నారా అని ఇంకొక వైపు, ఇంకొక మళ్ళా ఇడుపుగాయుధం సినిమాకి సంబంధించి తెలుగులో డబ్బింగ్ ఉంటుందా అంటూ కూడా ఇవన్నీ కనబడతాయి. ఎలా చూస్తారు? ఏమనిపిస్తుంది అసలు మీకు ఇవన్నీ చూస్తారు? అంటే ఇక్కడ అంటే గత 10 సంవత్సరాల్లో మీరు అబ్జర్వ్ చేయండి రంజిత్ గారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్ కాదు, ఒక సామాన్యులానే మాట్లాడుతున్నాను. నిజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ప్రాంతీయ విద్వేషాలు కానీ, ప్రాంతీయ అసమానతలు కానీ, ఆంధ్రలో ఏమైనా తిట్టడం కానీ, దుర్భాషలు ఆడడం కానీ, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని ఆపడం కానీ, వాళ్ళ దేశ సినిమాలను మనం అపోజ్ చేయడం కానీ, వాళ్ళ సినిమాలను మనం బ్యాన్ చేయడం కానీ ఎక్కడ జరగదు. అంటే ఒక మా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ సెటిలర్స్ అంతా మా వాళ్ళే అనేది కేసీఆర్ గారి నినాదం తీసుకొచ్చారు. అసలు ఆ స్టేషన్లో తరిమి కొడదామన్న వ్యక్తి ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత సరే ఇక్కడ వచ్చిండ్రు, ఉన్నారు, స్థిరపడ్డరు, మా రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళ తోడ్పాటు కూడా అందిస్తున్నప్పుడు వాళ్ళు మా వాళ్ళే అని కేసీఆర్ గారు ఒక గొప్ప మనసుతో చెప్పినప్పుడు నిజంగా రేవంత్ గారి ప్రభుత్వంలో ఈ అసమానతలు పెరగడానికి, ప్రాంతీయ విద్వేషాలు రగల్చడానికి కారణం ఇప్పుడు మన జర్నలిస్ట్ మిత్రుని ఎక్కడ ఏపీ పోలీసులు వచ్చి తెలంగాణలో తీసుకెళ్ళడం, అసలు ఇలాంటివి మనం చూసినామా? చూడలే. అసలు ప్రశ్నించే ప్రశ్నకు బాసటగా నిలిచింది రాష్ట్ర. అవును, నిజంగా కూడా సపోర్ట్ చేసేది. అట్లీస్ట్ ఇంత నిర్బంధం చేయలేదు. నిర్బంధం లేదు. ఈరోజు భాష మీద దాడి జరుగుతుంది. ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భాష మీద సినిమాలు తీశారు, ఆ సినిమాలు హిట్ అయినాయి, కోట్లు సంపాదించినాయి. కానీ ఈరోజు దాన్ని డబ్బింగ్ చేయాలి, దాన్ని మీరు డబ్బింగ్ చేస్తే బాగుంటుంది అనేది ఇలాంటి పదజాలాలు, ఇలాంటి విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేషపూరిత సోషల్ మీడియా పోస్టులు ఎందుకు వస్తున్నాయంటే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణం. నిజంగా కొన్ని జల వివాదాలు ఎక్కడ వైఫల్యం చెందుతుంది ప్రభుత్వ విషయంలో ఇవన్నీ. నిజంగా ఇలాంటి ఇప్పుడు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీ అయ్యా జాగిరా అనాల్సిన అవసరం లేదు. అంత పెద్ద మనిషి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరన్నా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇది మా జాగిరా అని చెప్పుకుంటారు, తెలంగాణ మా జాగిరా అని చెప్పుకుంటారు. వాళ్ళ రైట్ అది ఫండమెంటల్. ఇప్పుడు కేసీఆర్ గారే అన్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఆయన ప్లేసు ఆయన అనుకుంటాడు, ఎవరి జాగిరి వాళ్ళది. కానీ అంటే రెచ్చగొట్టేలాగా ప్రసంగం చేయడం అనేది అది ప్రాంతీయ తత్వాన్ని మళ్ళీ పురిగొల్పినట్టే మనకు కనబడుతుంది. అది పవన్ కళ్యాణే కావచ్చు, ఈవెన్ రేవంతే కావచ్చు, కేసీఆరే కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి అలాంటి భాష మాట్లాడడం, ఒక పెద్ద హోదాలో ఉన్న ఒక ఉప ముఖ్యమంత్రి అలాంటి భాష మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అలాంటి మాట్లాడడం వల్ల ఇలాంటివి ఇప్పుడు ఇరుపు కాగితం కావచ్చు, కొన్ని సినిమా టైటిల్స్ మీద ఒక ప్రాంతీయ భాషని ఇబ్బంది పెట్టేలాగా ఇప్పుడు దీన్ని కూడా తను సమర్థించవద్దు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇది పెట్టడం తప్పని చెప్పాలి. ఒక భాషని కించపరిచేలాగా మాట్లాడుతూ పోస్ట్ చేయడం, అంటే మీరు మా దగ్గరకు వచ్చి భూములు కొన్నారు, చాలామంది మనోళ్ళు అక్కడికి వెళ్ళి భూములు కొన్నారు. కర్నూలులో కావచ్చు, కడపలో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, చాలామంది తెలంగాణ వాసులు కూడా అక్కడికి వెళ్ళారు, సెటిల్ అయినారు, అక్కడ ఉన్నారు. ఇప్పుడు మన విడుదల రజనీ గారు అక్కడ మంత్రి అయినారు. మన తెలంగాణ వాళ్ళు కూడా చాలామంది ఆంధ్రలో సెటిల్ అయ్యారు. అట్లా అనడానికి కూడా లేదు. తెలంగాణలో ఉన్న పౌరుషం, ఇది పౌరుషాల గడ్డ. నిజంగా ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే మాత్రం రాష్ట్రమే వచ్చింది. ఇక మిగతా విషయాలలో తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇక్కడ హ్యాపీగా ఉండాలనేదే కేసీఆర్ గారు కాదు, ఇక్కడ ప్రజలు కూడా నినాదము ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టదు, భాష మీద దాడి జరగొద్దని స్వరాష్ట్రం కోసం కొట్లాడినాం. అలా దాడి జరిగితే మాత్రం మళ్ళీ మనుషుల మధ్య వైషమ్యాలు వచ్చే అవకాశం ఉంటుందని మనకు కనబడుతుంది. రైట్. ఫైనల్గా ఏం చెప్తారు తెలంగాణ ప్రాంత ప్రజలకు? అంటే ఇక్కడ ఒకటి నేను చెప్తున్నా, అంటే ఇల్లీగల్గా అరెస్ట్ చేసినప్పుడు కావచ్చు, ఇల్లీగల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు పోలీసులు మీరు కన్సెంట్ మీకు తెలిసిన అడ్వకేట్ కావచ్చు, మీకు తెలియని అడ్వకేట్ కావచ్చు, మీ అడ్వకేట్ని పిలిపించుకోండి, అడ్వకేట్ కనీసం కాల్ చేయండి, అడ్వకేట్కి పోలీసులతో మాట్లాడించండి. అరెస్ట్ చేసే ముందు ఈవెన్ మీరు ఇమీడియట్గా జడ్జి దగ్గరికి మీకు తెలియకుండా రాత్రిపూట రిమాండ్లు అవుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. రిమాండ్ అయినప్పుడు జడ్జికి చెప్పండి. కనీసం జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ నాకు ఏ కేసులో వీళ్ళు అరెస్ట్ చేసినో చెప్పలేదు, నాకు అడ్వకేట్ని పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వలేదు, అసలు రిటర్న్గా నాకు మీద ఎవరు కేసు పెట్టారో ఆయన పేరు నాకు చెప్పలేదు, ఆ కేసు వివరాలు నాకు చెప్పలేదు, మీరు జడ్జి దగ్గర చెప్పినప్పుడు మాత్రం ఇమీడియట్గా మీకు రిమాండ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, మీకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది, పోలీసు వాళ్ళకి సోకాజ్ నోటీస్ పోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఏదో చేస్తారనే భ్రాంతిలో మాత్రం ఉండకండి. పోలీసు వాళ్ళు కేసు పెట్టి తప్పు చేస్తారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. మిమ్మల్ని ఇల్లీగల్గా డిటెన్షన్ చేసే రైట్ పోలీసు అధికారికి లేదు. నిజంగా చేస్తే మీరు జడ్జి దృష్టికి తీసుకెళ్ళండి, అడ్వకేట్ని అప్రోచ్ కాండి. నిజంగా అక్రమంగా మిమ్మల్ని కేసులు పెడితే మా బీఆర్ఎస్ తెలంగాణ భవన్ వేదికగా
మీకు లీగల్ టీం మాకు ప్రాంతీయ ఏది పార్టీలకు ఖచ్చితంగా మేము లీగల్గా సపోర్ట్ చేస్తున్నాము. మా దగ్గరికి వచ్చినా మేము లీగల్గా హెల్ప్ చేస్తాం.